వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మనం చేస్తున్నాం. సూపర్ రా వచ్చినప్పుడు ఉంటుంది మీ పని ఎలా ఉంటుంది అనేది వితౌట్ యాంగిల్స్ తో పెట్టా టోలెమ్మ బ్రాడ్. మీరు చేసిన పాపాలు పండుతాయి. ఇవాళ పండకపోవచ్చు. ఎవరా నువ్వు ముళ్ళపంది మాకు వేసిన ముందుకొచ్చి ఈ రోజు మహిళలు అయితే శాపనార్థాలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వానికి. రాదు అవినీతి సొమ్మంతా మింగి టూరిజం రాష్ట్రంలో టూరిజం చేయండి అంటే మన దేశాలు తిరిగి చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశాడు అనుకుంటే అందువల్ల మేము చాలా హెచ్చరిస్తా ఉన్నాము. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. వాళ్ళ తండ్రి కొడుకులకి ఎట్లాగూ బుద్ధి లేదు, మీకుందని మేము అనుకుంటున్నాం. ఇది ఏం లేదు దెంగి తినడానికి ఇది నా రూమ్ నీ గుద్ద దెంగతా ఇవ్వాలి, నువ్వు వేడి బయటకు కూడా వదిలేదు ఇలా. అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట. ఏమయ్యా నేను చివరిగా చెప్పేది ఏంటంటే మీరెవరి మీద నోరు జారకండి. మీ పాపం అనే పండు కూడా పండిపోయింది. నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడతాం. చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా మళ్ళీ ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. అన్ని వస్తానే ఉన్నాయి, వెంటనే తగులుతున్నాయి. మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బతినలేదా? మీ వల్ల నేను దెబ్బతినలేదా? అవునా మేడం ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే రోజా దెబ్బతినలేదా? పార్టీలో జగన్ గారు తినలేదా? నువ్వేం పీక్కుంటావో పీక్కో, కిందకు పీకుతావా పైన పీకుతావా? ఇదిగో ఇలాంటివే మీకు వస్తావనుంటే ఇట్లాంటి చెడ్డ బుద్ధులే వస్తాయి. నేను చచ్చా, నీకు పూజ గదే కరెక్టే. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి చేరినాయి. ఈ ముంజులో అదే విధంగా ఈ లపాకి ఇది ఈ ఆర్కే రోజా ఇది వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఈ అప్పులన్నీ చేసి ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం. రేట్ మాట్లాడుకోవాలి 200 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే ఎంత వరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవన్నీ మనల్ని గెలిపించిన ప్రజలు ఎటన్నా సావని. ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండే వాళ్ళ ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? దేశమంతా కూడా అసహించుకుంటున్నారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. మాది మంచి ప్రభుత్వం వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? లాగబెట్టి కొట్టానంటే 32 పళ్ళు కింద పడతాయి. వీళ్ళు అసలు బయటకు వస్తారా అని నేను అడుగుతున్నాను. మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వము అని. ఎందుకంటే అవినీతి సొమ్మంతా మింగుతాం కదా. మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మా జగన్ గారు వస్తారు. కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 56. దీనికైతే 70 ఏళ్ళు ఉంటాయి. నువ్వు మామూలు కాదురా. ఏం న్యాయం అండి పవన్ గారు? ఎన్ని వదిలిపోయిందిరా బాబు. ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు. నువ్వు చెప్పేది వినటానికి బాగానే ఉంది. సిద్ధాంతాలు, ఆశయాలు ఈ ముజిలో మాట్లాడుకోవడం చూడండి. సీఎం గా ఉండగానే అన్ని భయంకరమైన తిట్లు తిట్టారే. సంతోషించాల్సింది పోయి మాతో పాటు గోలాడతావు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేం లేదు. అది ఊడిపోయేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే రాబోతోంది. ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. ఫలితం రిజల్ట్ తొందరగానే మీరు చూడబోతారు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రాజకీయాలు కూడా వద్దు, నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో. చంద్రబాబు 75 ఏళ్ల వయసు నీకు వచ్చింది. ఈ రోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే పరిస్థితి అయోమయంగా ఉంది సార్. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. అవేమీ కేసులు లేవు, అన్ని కొట్టేయించుకుంటారు. అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. సాగించిన అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు అన్నీనా సార్ నువ్వు తప్పించుకోలేవు అండి. మాకు తెలుసు, అసలు గొంతు పోయింది. మరి అవార్డులు ఇస్తున్నారు, అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనంటాం తప్పేమన్నా ఉందా? దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. లోకేష్ మీకు ఇదే చెప్తున్నా, పాపం పండేటప్పుడు నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. ఒక రాక్షసి జాతిలో పుట్టారా? చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం. కొంచెమైనా మీరు ఆలోచించరా?
మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డావు? ఆ కమ్మ కులాన్ని ఎంత పొగుడుకున్నాడో. కొట్టండి, నరకండి, చంపండి, ఇలాంటి అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీకు వరగబెట్టింది ఏమీ లేదు. ఒక చీడ పురుగులు లాంటి వ్యక్తులు వచ్చారు, పగిలిపోద్ది. అన్ని మట్టి కలిసిపోతున్నాయి. నన్ను రైల్వే స్టేషన్ లో మోసం చేసావు కదా. ఏ కేసులు లేవు. రాష్ట్రాన్ని లూటీ చేశారు. అయ్యో, అసలు మనుషులేనా మీరు? మందులో ఇంత మ్యాటర్ ఉందా? ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఇదేంటి? అయ్యో, నన్ను కూడా ఇరికించాలనుకున్నావా? అది నీ వల్ల కాదు. పెట్టడానికి లేదు. ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. 6 ఎలక్షన్స్ లోనే నిలబడి ఆయన ఎదిరించలేక ఓడిపోతూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ముసలోడివే కదా, అనుభవం ఉన్నోడివే కదా. అవునా? ఏ కంపెనీ నుంచి తెచ్చావు? ఎందుకు నోరు మెదపటం లేదని నేను అడుగుతున్నా. 12 గంటల దాకా టీ అమ్ముతా, ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి తెల్లవార్లు తిరుగుతా. ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఇక దండం పెట్టుకో, బ్యాట్ గుద్దది దెంగతా తీసి దెంగతా మెడలు ఇరుగుతాయి లాంచాడు కానీ. బూతులు చూపించాడే, ఆయన కన్నా ఎక్కువ బూతులు తిట్టారా? అరే ఈయన తెలియకపోవడం ఏంటమ్మా? ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి. ఈ బిచ్చగాన్ని బయటికి తోసేయండి. నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం, నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం. నువ్వు సూపర్ రా. రాత్రిపూట అరెస్ట్ చేస్తారు, రాత్రిపూట కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా అంతా నీ వల్లనేరా అని ఉంటారు. రేపు కూడా మళ్ళీ చెప్తారు ఇంకో చోటకి. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. వాళ్ళందరికన్నా ఎక్కువ బుద్ధులు ఇచ్చారో చెప్పని అడుగుతా ఉన్నా, ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా. చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. సిగ్గుచేటు. మీకు నా కృతజ్ఞతలు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఏం జన్మరా మీది? మీరేం చేస్తున్నారు. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? సీన్ రిపీట్ అవుతుంది. మీ బుట్టలోనే ఉంది. జగనన్న వస్తే నువ్వా?